ఎల్నినో ప్రభావంతో కొన్ని రోజులుగా సరైన వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న హైదరాబాద్ వాసులకు భారీ వర్షం ఊరటనిచ్చింది. కుండపోత వానలకు జంట నగరాల్లోని రోడ్లు జలమయంగా మారాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావటం వల్ల నగర జీవికి అవస్థలు తప్పలేదు. మియాపూర్లో తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో పడి వ్యక్తి గల్లంతయ్యాడు. ఐటీ కారిడార్ సహా ప్రధాన రహదారులపై ట్రాఫిక్ గంటల కొద్దీ నిలిచిపోయింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు నీరు నిలిచిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చాయి. హైదరాబాద్ మహానగరంలో మరోసారి వర్షం దంచికొట్టింది. కొద్ది రోజులుగా అరకొరగా పడుతున్న వానలతో అల్లాడుతున్న ప్రజానీకానికి కాస్త ఊరటనిచ్చేలా హైదరాబాద్ అంతటా వర్షం పడింది. మియాపూర్, కూకట్పల్లి, రాయదుర్గం, మణికొండ, హైటెక్ సిటీ, మాదాపూర్, యూసుఫ్గూడ, ఖైరతాబాద్, కోఠి, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, హయత్ నగర్, నాచారం, కాప్రా తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో రోడ్లపై అడుగు మేర నీరు ప్రవహించింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అంబర్పేట్, కాచిగూడ, సికింద్రాబాద్, మెహదీపట్నం, లంగర్ హౌస్, కార్వాన్, పాతబస్తీ, చార్మినార్, చాంద్రాయనగుట్ట ప్రాంతాల్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, బాగ్లింగంపల్లి, రామ్నగర్, కవాడిగూడ, జవహర్ నగర్, అంబర్పేట, కాచిగూడలోనూ వరుణుడి జోరు కొనసాగింది. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, విద్యా సంస్థల నుంచి బయలుదేరిన విద్యార్థులకు ప్రయాణ కష్టాలు తప్పలేదు. రద్దీ సమయంలో భారీ వర్షం కురవటం వల్ల ఐటీ కారిడార్తో పాటు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరగా ప్రయాణికులు గంటల తరబడి తడుస్తూనే ఇబ్బందులు పడ్డారు. కుండపోత వర్షంతో హైదరాబాద్ మెట్రో రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. రాయదుర్గం, నాగోల్, మియాపూర్, ఉప్పల్ మార్గాల్లోని ప్రధాన స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. అమీర్పేట మెట్రో స్టేషన్ ప్లాట్ఫారాల్లో కాలు పెట్టే జాగా లేని రీతిలో జనంతో నిండిపోయాయి. భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు వీచడం వల్ల పలుచోట్ల చెట్లు విరిగిపడి కరెంటు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. పరిస్థితి తీవ్రతను గమనించిన విద్యుత్ యంత్రాంగం తక్షణమే అప్రమత్తమైంది. హైడ్రా, డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలు రంగంలోకి దిగి మ్యాన్ హోళ్ల నుంచి వరద నీరు వెళ్లేలా పనులు చేపట్టాయి. ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి డీసీపీలతో కలిపి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. హైదరాబాద్ మియాపూర్లో విషాదం చోటు చేసుకుంది. తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో పడి బాలయ్య అనే వ్యక్తి గల్లంతయ్యారు. ఈ ఘటన వైశాలినగర్ రైల్వే అండర్ పాస్ సమీపంలో జరిగింది. హఫీజ్పేట్ ప్రేమ్నగర్ కు చెందిన బాలయ్యగా గుర్తించగా అతని ఆచూకీ కోసం హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలించాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే బాలయ్య డ్రైనేజీలో పడి గల్లంతయ్యాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. శేరలింగంపల్లి ఎమ్మెల్యే చైర్మన్ అరికెపూడి గాంధీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక పనులను పరిశీలించారు. బాలయ్య కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. హైదరాబాద్ లో వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. జనానికి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.